ఏపీ ఎంపీ నారాయణ మంత్రి కొల్లు రవీంద్రలకు చేదు అనుభవం ఎదురైంది. భూసేకరణ కోసం కృష్ణా జిల్లా బందర్ మండలం బుద్దాలపాలెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు బగ్గుమన్నారు, కుర్చీలను ఎత్తికొట్టారు. మొన్న మధ్య కోన గ్రామంలో దాదాపు ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. వారిద్దరిని గ్రామస్తులు తరిమి కొట్టారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. ఏం జరుగుతోంది రమేష్ అక్కడ? మచిలీపట్నం మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో రైతుల్ని భూసేకరణ కోసం ఒప్పించి కొద్దిసేపటి కిందట మంత్రి కొల్లు రవీంద్ర అలాగే ఎంపీ కొనకళ్ళ నారాయణ కూడా గ్రామానికి వెళ్లారు. గ్రామంలో సభను ఏర్పాటు చేశారు. గ్రామ సభ ఏర్పాటు చేసిన కొద్దిసేపట్లోనే అంటే మంత్రి అలాగే ఎంపీ ఇద్దరు కూడా ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఒక్కసారిగా గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ తో తమ గ్రామంలోని భూముల్ని అలాగే ఇళ్లను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న నేపథ్యంలో అసలు ఏ ముఖం పెట్టుకుని మా గ్రామంలోకి అడుగు పెట్టారంటూ ఒక్కసారిగా వాళ్ళు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ఆ ఆగ్రహంతో వాళ్ళు కుర్చీలు సభ కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్ని విసిరేశారు. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది మంత్రికి ఎంపీకి కూడా రక్షణ కల్పించారు. గ్రామస్తుల ఆగ్రహం పెరిగిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొంతమంది గ్రామస్తుల్ని పోలీసులు అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకి పోలీసులకు మధ్య కూడా తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటం, మంత్రికి ఎంపీకి వ్యతిరేకంగా గ్రామస్తులందరూ కూడా నినాదాలు చేయటం, తమ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, నోటిఫికేషన్ ని రద్దు చేసిన తర్వాత మాత్రమే తమ గ్రామంలోకి అడుగు పెట్టాలి, అప్పటి వరకు కూడా గ్రామంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా తరిమి కొడతామంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల ఆగ్రహాన్ని చూసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి కొల్లు రవీంద్ర అలాగే ఎంపీ నారాయణ కూడా గ్రామం నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది రెండోసారి వారిద్దరికి ఎదురైన చేదు సంఘటన. మొన్న కోన గ్రామంలో కూడా ఇదే రకమైన సంఘటన జరిగింది. ఈ రోజున బుద్దలపాలెంలో కూడా ఇదే రకమైన సంఘటన జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇదే విధంగా గ్రామస్తులందరూ కూడా భూమి ఇవ్వము అనంటూ మంత్రులు గాని అధికారులు గాని ఆయా గ్రామాల్లోకి వస్తే ఇదే విధమైన తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను కూడా వ్యక్తం చేస్తూ ఉండడంతో ఆ భూసేకరణ గ్రామాలన్నింటిలో కూడా ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. హరి, అయితే రెండు గ్రామాల్లో ఇదే సంఘటన, దాదాపుగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం దేనికి సంకేతం అని చెప్పొచ్చు? ఆ గ్రామంలో ప్రజలు ఏమంటున్నారు, రైతులు ఏం చెప్తున్నారు? అలాగే ఏపీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి మీద కూడా టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం కూడా మనం ఇంతకుముందు చూసాం. టోటల్ పరిస్థితిని ఏ విధంగా విశ్లేషించవచ్చు? రైతులు ఏం చెప్తున్నారు? అది ప్రధానంగా మచిలీపట్నం మండలంలో పోర్టు కావాలంటూ రైతులు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా దశాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోర్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఎంతో సంతోషించారు. అయితే రైతులు ఆ ప్రాంత గ్రామస్తులు కూడా ఊహించని విధంగా పోర్టు కేవలం 5,000 ఎకరాల్లో నిర్మాణం జరగబోతున్న నేపథ్యంలో దానికి అనుబంధంగా పరిశ్రమలను ఏర్పాటు చేసే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు గాను దాదాపుగా 25,000 ఎకరాలను రైతులకు సంబంధించిన భూముల్ని సేకరించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా ఎవరికి తెలియకుండా ఆగస్టు 31వ తారీఖున భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా రైతులు కిన్నులైపోయారు. అంటే తాము నమ్ముకున్న ప్రజాప్రతినిధులు ఈ రకంగా కనీసం తమ పరిగణలోకి తీసుకోకుండా తమ భూముల్ని పారిశ్రామికవేత్తలకు కట్టిపెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ మొత్తం 26 గ్రామాల్లో ఈ భూసేకరణ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. ఈ 26 గ్రామాల్లో కూడా తీవ్ర స్థాయిలో రైతులందరూ కూడా ఎవరొస్తే వారి ప్రజాప్రతినిధులను అడ్డుకునే పరిస్థితి, కొంత ఉద్రిక్త పరిస్థితి కూడా కనిపిస్తోంది. హరి, ఓకే రమేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.